ఇంతింతై వటుడింతై అంటాడు భాగవతంలో పోతన మహాకవి. వామనుడు మెల్లమెల్లగా బ్రహ్మాండాన్ని ఆక్రమించినట్లే దేశమంతా విస్తరించేలా కదులుతున్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాలలోనూ పాగా వేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. మరి బీజేపీ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి? బీజేపీ జాతీయ స్థాయిలో ఎంత ఎదిగినా ద్రావిడ ప్రభావం ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో దానికి పూర్తి పట్టు దొరకడం లేదు. ఉత్తరాదిలో మాదిరి ఎత్తుగడలను దక్షిణాది ప్రజలు ఆదరించకపోవడము దీనికి కారణమే. స్థానిక సామాజిక సాంస్కృతిక ప్రత్యేకతలను ఆకలింపు చేసుకుంటూ మమేకమయ్యే పార్టీలకు మాత్రమే అక్కడి వారు మద్దతిస్తుంటారు. ఈ వాస్తవాన్ని గుర్తించిన బీజేపీ కొంతకాలంగా కొత్త వ్యూహాలకు పదును పెట్టింది. జాతీయ లక్ష్యం ప్రాంతీయ వ్యూహంతో వెళ్తుంది. స్థానికతకు ప్రాధాన్యమిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లోని బలమైన సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకుంటుంది. ఈ ఫార్ములాతో ఇప్పటికే కర్ణాటకలో సక్సెస్ అయింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే వ్యూహాలకు పదును పెడుతుంది. దక్షిణాదిలో పట్టు కోసం ప్రధాని మోడీ ఈ రాష్ట్రాల్లో గత 5 ఏళ్లలో అనేక సార్లు పర్యటించారు. గతంలో ఎవ్వరూ ఇన్నిసార్లు పర్యటించలేదు. అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా అయోధ్య బాలరాముడి విగ్రహావిష్కరణ సమయంలో కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో ఆయన చేసిన ఆలయ సందర్శనలు రాజకీయంగా ప్రత్యేకత చాటాయి. కేంద్రంలో అధికారంలోకి రావాలన్నా, వచ్చాక నిలదొక్కుకోవాలన్నా మొన్నటి వరకు దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలను బీజేపీ ఆశ్రయించేది. ఇకపై ఇతరులను శరణు వేడే కన్నా సొంతంగానే ఆయా రాష్ట్రాల్లో ఎదగాలన్నది ఆ పార్టీ తాజా లక్ష్యం. కర్ణాటకలో ప్రధాన సామాజిక వర్గమైన లింగాయతులలో బీజేపీకి గట్టి పట్టుంది. అయితే లింగాయత నేత యడ్యూరప్పను సీఎంగా తొలగించడంతో ఆ ఓటు బ్యాంకులో చీలిక రావడం, అధికార పార్టీగా వ్యతిరేకత కూడా తోడవడంతో 2023 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటుంది. యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. ఇలా లింగాయత్ ఓటు బ్యాంకును నిలుపుకుంటూనే మరో బలమైన ఒక్కలిగలలో పట్టున్న జేడీఎస్తో పొత్తు పెట్టుకుంది. ఈ 2 ప్రధాన వర్గాలు కలిసి రావడం ద్వారా అధిక స్థానాలు సాధించవచ్చని బీజేపీ నమ్మకంతో ఉంది. ఈసారి జేడీఎస్కు 3 లోక్సభ స్థానాలను కేటాయించిన బీజేపీ 25 స్థానాల్లో తాను పోటీకి దిగుతుంది. కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పలువురు పాత వారిని తప్పించింది, కొందరి స్థానాలను మార్చింది. ద్రవిడ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండే తమిళనాడులో 39 లోక్సభ స్థానాలున్న ఎంజి రామచంద్రన్, జయలలిత మరణంతో అన్నా డిఎంకేలో బలమైన 3వ తరం నాయకత్వం లోపించడం, కరుణానిధి, సీఎం స్టాలిన్ల మాదిరి డిఎంకేలో తదుపరి సమర్థ నాయకత్వం లేకపోవడంతో ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ను అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ తహతలాడుతుంది. అక్కడి ప్రముఖ సామాజిక వర్గాలలో పట్టు సాధించే దిశగా వెళ్తుంది. వెల్లాల్ గౌండర్ వర్గానికి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించింది. మరోవైపు వన్యార్లలో పట్టుగలిగి 8% పైగా ఓటు బ్యాంకు ఉన్న పాట్టాలి మక్కల్ కడ్చీతో చేతులు కలిపింది. సీనియర్ నటుడు శరత్ కుమార్ నేతృత్వంలోని సమత్వ మక్కల్ కడ్చి పార్టీని తనలో విలీనం చేసుకుంది. అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు దినకరన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంలు ఇప్పటికే బీజేపీతో జత కట్టారు. దివంగత సినీ నటుడు విజయకాంత్ ఏర్పాటు చేసిన దేశీయ ముర్పుక్కు ద్రావిడ కజగం, డాక్టర్ కృష్ణస్వామి పార్టీ పుతియా తనిగంలను కూడా బీజేపీ ఆకర్షించింది. డిఎండికేను కూడా అదే రీతిలో తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ చూస్తుంది. మొత్తంగా చిన్న చిన్న పార్టీలను కలుపుకుంటూ బిందువు సింధువుగా బీజేపీ మారుతుంది. ఒకప్పుడు తమిళనాట ఎన్నికల పోరు డిఎంకే, అన్నా డిఎంకేల మధ్య ఉండేది. ఇప్పుడు బీజేపీ కూటమి వాటికి సవాల్ విసురుతుంది. కేరళలో హిందూ జనాభా తర్వాత ముస్లిం, క్రిస్టియన్ల జనాభా ప్రముఖంగా ఉంది. ఇప్పటి వరకు అక్కడి ప్రజలు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్లను ఆదరిస్తున్నారు. దశాబ్దాలుగా పాతుకుపోయిన వాటిని ఢీకొట్టడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అయినా హిందుత్వ, జాతీయత నినాదాలతో బీజేపీ గత కొన్నేళ్లుగా చాప కింద నీరులా వ్యాపిస్తూ తన ఓటు బ్యాంకును 15% పైగా పెంచుకుంది. ఈ ఎన్నిక ఓటు బ్యాంకుతో పాటు ఇతర వర్గాల్లోని
ప్రముఖులను ఆకర్షిస్తుంది. కాంగ్రెస్ సాల్ట్ వార్ ఏకే ఆంటోనీ కుమారుడు, క్రిస్టియన్ ప్రముఖుడు అనిల్ కే ఆంటోనీ, సీనియర్ నేత పీసీ జార్జ్లను పార్టీలో చేర్చుకుంది. ఆంటోనీని లోక్సభ స్థానం నుంచి పోటీకి కూడా దించుతున్నారు. సినీ నటులు సురేష్ గోపి, ఎం ముఖేష్, జి కృష్ణకుమార్లను అభ్యర్థులుగా నిలబెడుతున్నారు. ఈసారి హిందూ ఓట్ల పోలరైజేషన్తో పాటు క్రిస్టియన్ ఓట్లు కలిసి వస్తాయని అంచనా వేస్తుంది. ఒక పక్క స్థానికతను పెంచుకుంటూ మరోవైపు మోడీస్ గ్యారంటీల పేరుతో బీజేపీ ప్రజలను ఆకర్షిస్తుంది. కేరళపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలో ఇటీవల కాలంలో అనేకసార్లు పర్యటించారు. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆశపడ్డ బీజేపీకి చేదు అనుభవమే మిగిలింది. లోక్సభ ఎన్నికల్లోనైనా ఇక్కడి 17 స్థానాల్లో ఎక్కువ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేలా అడుగులు కదుపుతుంది. బీఆర్ఎస్ నేతలను పార్టీలో చేర్చుకొని లోక్సభ టికెట్లను కేటాయించింది. మాదిగా ఇతర ఉపకులాలను తన వైపు తిప్పుకునేలా ఎస్సీ వర్గీకరణకు స్వయంగా ప్రధాని హామీ ఇవ్వడంతో అది కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తుంది. తెలంగాణలో బీసీ జనాభాను దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తుంది. బీజేపీ ఓట్ షేర్ తెలంగాణలో 2019లో 19.7% పెరిగింది. ఈ ఎన్నికల్లో అది మరింత పెరిగి సీట్లు ఎక్కువ సాధించగలమని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఏపీలో టీడీపీ జనసేనలతో పొత్తుల్లో వెళ్తున్న బీజేపీ 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగుతుంది. దక్షిణాదిలో పాగా వేసేందుకు ఇతర రాష్ట్రాలలో దూకుడుగా వెళ్తున్న ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా బీజేపీ శైలి ఉంది. 1980లలో 2 లోక్సభ సీట్లతో ప్రయాణాన్ని ఆరంభించిన బీజేపీ ఉత్తరాదిలో బలం పెంచుకొని 1998 నాటికి కేంద్రంలో అధికార పగ్గాలను చేపట్టింది. 2014 ముందు వరకు దక్షిణాదిలో ఆ పార్టీకి అంతగా ఎదుగుదల లేదు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక దక్షిణాదిపై బీజేపీ దృష్టి మరింత కేంద్రీకృతమైంది. జాతీయ పార్టీగా తన సైద్ధాంతిక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూనే ప్రాంతీయ పార్టీల మాదిరి లోకల్ వ్యూహాలను అమలు చేస్తుంది. ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. బీజేపీ దక్షిణాది వ్యూహాలపై మరి మీ అంచనా ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.